హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఒక కొత్త డ్రామాతో వచ్చేసాను. ఈ డ్రామా కూడా మీ అందరికీ నచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్కి హైప్ కూడా ఇచ్చేయండి, మర్చిపోవద్దు. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ వాళ్ళ అక్కని చూపిస్తారు. మన హీరోయిన్ వాళ్ళ అక్క ప్రెగ్నెంట్గా ఉంటుంది. తను 7వ నెల గర్భంతో ఉంటుందన్నమాట. అలాగే తనకి మాటలు రావు, చెవులు వినిపించవు. సైన్ లాంగ్వేజ్ తోటి తనైతే మాట్లాడుతూ ఉంటుంది. అందుకనే మన హీరోయిన్ చాలా ప్రేమగా వాళ్ళ అక్కనైతే చూసుకుంటూ ఉంటుంది అనమాట. అలాగే మన హీరోయిన్ అన్న వాళ్ళ అక్కకి చాలా ఇష్టము. ఇంక తను ప్రెగ్నెంట్గా ఉందనేసి ఇంక మన హీరోయిన్ దగ్గర ఉండే వాళ్ళ అక్కని చూసుకుంటూ ఉంటుంది. మన హీరోయిన్కి కూడా పెళ్ళై ఉంటుందా, 3 సంవత్సరాలైనా మన హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ కాదనమాట. అందుకోసమని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హీరోయిన్ మీద చాలా కోపం ఉంటుంది. కానీ వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ అయిందని మన హీరోయిన్ చాలా సంతోషపడుతూ ఉంటుందా. ఇంకా వాళ్ళ అక్కని కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చూసుకుంటుంది. ఇంక అప్పుడే వాళ్ళ అక్క టాబ్లెట్ వేసుకునే సమయం అయిందనేసి ఇంక మన హీరోయిన్ అయితే టాబ్లెట్లు ఇస్తాను ఉండమనేసి వాళ్ళ అక్కకి చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న టాబ్లెట్ అయితే తీసుకుని ఇంకా వాళ్ళ అక్కకి ఇస్తుందనమాట. ఇంకా వాళ్ళ అక్క ఆ టాబ్లెట్ వేసుకున్న 10 నిమిషాల్లో తనైతే బ్లడ్ వామిటింగ్ అయితే చేసుకుంటుంది. ఇంకా ఆ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్న తనని చూసిన వాళ్ళ అమ్మ అయితే చాలా కోప్పడుతుంది. ఏంటి, ఏం చేసావు, తనకి ఏం టాబ్లెట్ ఇచ్చావు, ఇలా టాబ్లెట్ వేసుకోగానే తను ఎందుకు బ్లడ్ వామిటింగ్ చేసుకుంటుంది, నువ్వు జెల్సీతోనే తనకి ఇలా చేసావు కదా అనేసి వాళ్ళమ్మ ముందు వెనక కూడా చూసుకోకుండా మన హీరోయిన్ చెంప మీద లాగి పెట్టి కొడుతుందా. ఇంకా వాళ్ళ అక్క అయితే ఏదో చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. పాపం తనకి మాటలు రావు కదా, అందుకే మాట్లాడదనమాట. ఈ లోపుగా పక్క రూమ్ నుంచి వాళ్ళ నాన్న కూడా వచ్చి హీరోయిన్ని కొడుతూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ చెప్పే మాట కూడా వినిపించుకోలేదు. ఇంకా మన హీరోయిన్ని అందరూ అంటూ ఉంటారు. ఆఖరికి హీరోయిన్ హస్బెండ్ కూడా హీరోయిన్ది తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంక ఇదంతా చూసిన హీరోయిన్ ప్లీజ్ నేను చెప్పేది వినండి అనేసి వాళ్ళకి ఎంతగా చెప్తున్నా మన హీరోయిన్ని నానా మాటలు అంటూ ఉంటారు. పాపం ఆ మాటలు కూడా మన హీరోయిన్ వినలేకపోతుంది. నువ్వు చిన్నప్పటి నుంచి అంతే, మీ అక్క మీదకి నీకు చాలా కుళ్ళు, మీ అక్క శుభ్రంగా ఉంటే చూడలేవు, నువ్వు తల్లివి కాకలేకపోయినా మీ అక్క తల్లి అవుతుందని నువ్వు జెల్సీగా ఫీల్ అయ్యి ఇదంతా చేసావు అనేసి పాపం ఆ పక్కేమో అది బెడ్ వామిటింగ్ చేసుకుంటా ఉందా, దాన్ని పట్టించుకోకుండా మన హీరోయిన్ కొడతా ఉంటారు. ఇంకప్పుడే వాళ్ళ నాన్న అయితే ఒక పెద్ద చేతి కర్ర అయితే తీసుకుని హీరోయిన్ తల మీద కొడతాడా. ఇంకా దెబ్బ తగిలిన మన హీరోయిన్ అయితే అప్పుడే అక్కడే సృహ తప్పి పడిపోతుంది అనమాట. చాలా బ్లడ్డే లాస్ అయిపోతుంది. కనీసం మన హీరోయిన్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళరనమాట. ఇంకా అలా ఓవర్ బ్లీడింగ్ అయితే అయిపోయి మన హీరోయిన్ అప్పుడే అక్కడే అలాగే చనిపోతుందనమాట. ఇంకేముంది, ఇంకా తను చనిపోగానే ఆ టైం అంతా కూడా వెనక్కి అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ అక్కకి టాబ్లెట్ ఇవ్వక ముందు టయానికి అయితే వెళ్తుందనమాట. ఇంకా మన హీరోయిన్ కళ్ళు విప్పి చూడగానే ఇంకేముంది, వాళ్ళ అక్క ముందు అయితే ఉంటుందన్నమాట. అంటే నేను ఇంకా అక్కకి టాబ్లెట్ ఇవ్వలేదా, అంటే నేను టాబ్లెట్ ఇవ్వగానే అక్క చనిపోతుందా, అక్క బిడ్డకి ఏమైనా అవుతుందా, అయితే నేను ఇప్పుడు అక్కకి టాబ్లెట్ ఇవ్వకూడదు అనేసి ఇలా హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటే ఇంకప్పుడు వాళ్ళ అక్క ఉంటుంది. ఏంటి అలా ఆలోచిస్తున్నావు అనేసి సైగ చేస్తుందా. అబ్బాయి ఏమీ లేదు అనేసి వాళ్ళ అక్కతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడే ఇంత డల్ ఎందుకు అయిపోయావు అనేసి అని అనగానే అబ్బాయి ఏమీ లేదక్క, సరే నాకు టాబ్లెట్లో వేసుకునే టైం అయిందిగా టాబ్లెట్ ఇవ్వు అనేసి వాళ్ళ అక్క అయితే అంటూ ఉంటుందా. ఇంక హీరోయిన్కి ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ హీరోయిన్ వాళ్ళ అక్క హస్బెండే ఇదంతా చేశాడేమో, ఆడే నన్ను ఇరికించాలనుకుంటున్నాడేమో, అయితే నేను ఇప్పుడు వాడిని ఇరికిస్తాను అనేసి అలా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ అక్క అయితే హీరోయిన్ కాసి చూస్తూ ఉంటుంది. ఏంటి టాబ్లెట్లు ఇవ్వమంటే అలా ఆలోచిస్తున్నావు అనగానే, అక్క నీకు మీ హస్బెండ్ దగ్గర ఉండాలని నీకు అనిపిస్తుందిగా, ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి అమ్మాయికి తన భర్త తన దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా, పాపం నీకు ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి కూడా బావగారు చాలా బిజీగా ఆయన పనుల్లో తిరుగుతూ ఉన్నారు, అందుకోసమని నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చూసుకుంటాను, బావగారు నీ దగ్గర ఉండి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సరేనా అనేసానంటే వాళ్ళ అక్క అయితే కంగారు పడుతూ ఉంటుందన్నమాట. ఎందుకక్క కంగారు పడుతున్నావు, బావగారు నీ దగ్గర ఉంటారులే, నిన్ను ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, ఎందుకంటే ఆయన బిడ్డ, ఏంటి నువ్వు వెళ్ళి ఆఫీస్కి చూసుకుంటే నేను తనతో ఉండాలా, నా వల్ల కాదు అనేసి ఇంకా తను అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ అమ్మ కూడా అవును నాన్న, పాపం తనైతే ఒంటరిగా ఉంటుందిగా, నువ్వు తనకి దగ్గరగా ఉంటే బాగుంటుంది అనగానే ఈ మాటలు విన్న వీళ్ళకైతే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా వీడు కూడా సరే అయితే నేను తన దగ్గర ఉండటం తనకి ఇష్టమేమో అనుకుని ఓకే అనేస్తాడనమాట. ఇంక ఇది నా హీరోయిన్ ఎట్టకేలకి నువ్వే ఇరుక్కున్నావు, నన్ను ఇరికించాలనుకున్నావు కదా, ఇప్పుడు నువ్వే ఇరుక్కుంటావు చూడు అనేసి ఇంకా మన హీరోయిన్ అనగానే వద్దొద్దు అతను వద్దు, అతను ఆఫీస్కి వెళ్తాడు, నువ్వే నా దగ్గర ఉండు అనేసి వాళ్ళ అక్క సైగ చేస్తూ ఉంటే అంత కంగారుగా తను సైగ చేస్తుంటే ఆ సైగలు హీరోయిన్కి అర్థం కావన్నమాట. ఇంకా అప్పుడే తనైతే ఒక పేపర్ మీద రాస్తుంది, వద్దు నువ్వే నా దగ్గర ఉండు అనేసి. ఎందుకక్క అలా అంటున్నావు, ఆయన నీ దగ్గర ఉండి నిన్ను
నిన్ను జాగ్రత్తగా చూసుకొని అంటే తను వద్దంటుంది కదా, ఎందుకు తను ఇబ్బంది పెడుతున్నావు, తనకి టాబ్లెట్లు ఇచ్చే టైం అయింది కదా, టాబ్లెట్లు ఇవ్వు ముందు అనేసి వాళ్ళ అమ్మ అంటుందనమాట. నేనెందుకు బావగారు ఇస్తారులే, బావగారు కూడా చూడాలి కదా అనేసి అని అంటుందనమాట. ఇంక వాళ్ళమ్మ బలవంతం చేసేటప్పటికి ఇంక వేరే దారి లేక టాబ్లెట్ల కాడికెళ్ళి చూస్తుందా, ఆ స్టిక్కర్ పైన వేరే స్టిక్కర్ అంటించి ఉంటుంది. ఆ స్టిక్కర్ తీయగానే దానిపైన పాయిజన్ అని రాసి ఉంటుంది. అది చూసిన తనైతే షాక్ అవుతుందనమాట. ఈ టాబ్లెట్లు నేను ఇవ్వకూడదు బాబోయ్ అనేసి ఇంక తనైతే నేను వాష్రూమ్కి వెళ్ళాలి బావగారు, నేను మీ వాష్రూమ్ వాడుకోవచ్చా అనేసి అనగానే ఇంక తను అలా వాష్రూమ్కి వెళ్తుందా, వీడైతే టాబ్లెట్లు ఇస్తాడనమాట. ఇంక టాబ్లెట్లు ఇచ్చిన జస్ట్ 5 నిమిషాలకి తనైతే బ్లడ్ వామిటింగ్ అయితే చేసుకుంటుందనమాట. అది చూసిన హీరోయిన్ కంగారు పడుతుంది. అదేంటి, నేను టాబ్లెట్లు మార్చక కూడా తనకి ఎలా బ్లడ్ వామిటింగ్ అవుతుంది అనేసి షాక్ అవగానే ఇంక అప్పుడే వాళ్ళ అమ్మ అయితే నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా, మీ అక్కని జాగ్రత్తగా చూసుకోమన్నాను కదా అనేసి ఇంక అప్పుడే హీరోయిన్ అయితే మళ్ళా కొడతారనమాట. హీరోయిన్ టాబ్లెట్ ఇవ్వకపోయినా కొడతారు, ఇచ్చినా కొడతారు. ఇంక అప్పుడే మన హీరోయిన్ తెలివిగా ఆ దెబ్బ నుంచి అయితే తప్పించుకుంటుందనమాట. ఇంక వాళ్ళ నాన్న మీ అక్కని చంపేయాలనుకుంటున్నావా అనేసి హీరోయిన్ని నానా మాటలు అంటుంటే ఇంక అప్పుడే హీరోయిన్ అంటుంది, టాబ్లెట్లు ఇచ్చింది నేను కాదు బావగారు ఇచ్చారు, ఆయన్ని అడగండి అనేసి అని అనగానే ఇంకా ఆ మాటలన్నీ విన్న వాళ్ళు ఏంటి నిజమేనా, నీకు అల్లుడు ఇచ్చాడా టాబ్లెట్లు అనేసి వాళ్ళ నాన్న అయితే అడుగుతాడనమాట. ఇంక తను కూడా అవును అనగానే ఏంటి అల్లుడు నా కూతుర్ని చంపాలనుకుంటున్నావా అనేసి అని అనగానే ఇంక తినైతే కాదు కాదు అనేసి సైగ చేస్తూ ఉంటుందన్నమాట. ముందు సీన్లో అయితే తిను ఒక్క మాట కూడా మాట్లాడకుండా బొప్పిలా చూస్తూ ఉంటుందా, ఇప్పుడైతే తన మొగుడిని కొట్టేటప్పటికి కాదు లేదు అని సైకిల్ చేస్తూ ఉంటే ఇంక అప్పుడే వీడైతే టాబ్లెట్ ఓపెన్ చేసి చూస్తాడా, ఇది ఏమీ లేదు జస్ట్ షుగర్ అంతే, దీన్ని టాబ్లెట్ వేసుకుంటే తనకి ఎందుకు బ్లడ్ వామిటింగ్ అవుతుంది అనేసి అనగానే ఇంక తర్వాత సీన్ అయితే చూపిస్తాడు. తర్వాత సీన్లో హీరోయిన్ వాళ్ళ అక్క అయితే ఒకే గదిలో ఉంటారనమాట. ఇంక తనైతే బయటికి చూసి బయటికి వెళ్దాం చల్లగాలి కోసం అనేసి అనగానే మన హీరోయిన్ వద్దు బయటకు వద్దు, రూమ్ కిటికీలో ఓపెన్ చేసావంటే చల్లగాలి చాలానే వస్తుంది, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నువ్వు బెడ్ రెస్ట్లో ఉన్నావు కాబట్టి నువ్వు బయటికి అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు అనేసి అనగానే ప్లీజ్ నన్ను బయటికి తీసుకెళ్ళవా, రూమ్లోనే ఉండి ఉండి నాకు బోర్ కొడుతుంది, నేను రూమ్లో ఉండలేకపోతున్నానని మరలా రాసి చూపిస్తుంది అనమాట. ఇంకా అదంతా చూసిన మన హీరోయిన్ కూడా పోనీలే పాపం తను ఎంతసేపు రూమ్లోనే ఉంటుంది అనేసి ఇంకా తను బయటికి తీసుకురాగానే నేను నడవలేను నాకు వీల్ చైర్ తీసుకునిరా అనేసి అనగానే ఇంకా మన హీరోయిన్ కూడా సరే అయితే నేను వెళ్ళి వీల్ చైర్ తీసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళకు అటు ఇటు కదలకు అనేసి మన హీరోయిన్ చెప్తుందా. సరే అని చెప్తుందా. ఇంకా మన హీరోయిన్ వీల్ చైర్ తీసుకురావడానికి వెళ్ళేటప్పుడే అక్కడ చూస్తే సీసీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అదేంటి ఇంట్లో ఎప్పుడు సీసీ కెమెరా పెట్టారు అనేసి మన హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటుందా. ఇంకా తనైతే వీల్ చైర్ దగ్గరికి వచ్చి ఇంక తీద్దాము అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంక తన్ని వీల్ చైర్ ఇలా తీస్తుందో లేదో ఇంకా వాళ్ళకైతే కింద అయితే పడిపోతుందనమాట. ఇంకా మన హీరోయిన్ ఒకేసారి ఆ చప్పుడు విని అలా వెనక్కి తిరుగుతుందో అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న గబగబా బయటకు పరిగెత్తుకుని వస్తారా, నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు, కనీసం అక్కను కూడా చూసుకోలేవా అనేసి అని అనగానే తనైతే షాక్ అవుతుంది. అదేంటి తను అక్కడే నుంచోమన్నాను కానీ నన్ను వీల్ చైర్ తెమ్మంది తను ఎందుకు వచ్చేసింది బయటకు అనుకోగానే ఇంకప్పుడే తన హస్బెండ్ అయితే వచ్చి తనైతే గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తారా. ఇంక ఇక్కడైతే వాళ్ళ నాన్న అయితే తనని కొడతాడనమాట. తను ఎందుకు కొడుతున్నారు అనేసి తన హస్బెండ్ అయితే అడుగుతాడనమాట. నువ్వు దగ్గర ఉండి తనని చూసుకోమని చెప్పాం కదా, నువ్వేమో అటు ఇటు పెత్తనాలు చేస్తూ తనైతే చూసుకోలేదంటే లేదు నాన్న తనే బయటికి వెళ్దామంది, వీల్ చైర్ తీసుకురమ్మంది, అందుకోసమని అది తీసుకొద్దామనేసి తను అక్కడే నుంచోమని చెప్పానా, నేను తీసుకొచ్చేలోపే తనైతే పడిపోయింది నాన్న, నేను కావాలని ఏమీ చేయలేదు అనగానే ఇంకప్పుడే ఆపరేషన్ థియేటర్లో నుంచి డాక్టర్ బయటకు వచ్చి మీ అమ్మాయి ప్రాణాలు కాపాడాం కానీ బాబునైతే కాపాడలేకపోయాం సారీ అని చెప్తారనమాట. ఇంకా ఆ మాట విన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ అక్క కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ అక్కని చాలా ఓదార్స్తూ ఉంటారు. సర్లే మన చేతుల్లో ఎంతవరకే ఉంది, తన ప్రాణాలు మీ చెల్లెల వల్లే పోయినాయి అనేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ మీదే బ్లేమ్ చేసి అంటూ ఉంటే ఇంకా అదంతా విన్న హీరోయిన్ కూడా చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ హస్బెండ్ వచ్చి తను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, తనేమీ కావాలని తోసేలేదుగా అనేటప్పటికి ఇంకా తనైతే ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే తెలుస్తుంది హీరోయిన్ అక్క అయితే తన కాసి చూసి ఇంకప్పుడే అంటూ ఉంటుంది, నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉండాలి, నిన్ను ఏడిపించటమే నాకు ఇష్టం, నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనేసి తన మైండ్ వాయిస్ వినిపిస్తుందా. అప్పుడే మనకు అర్థమవుతుంది ఇక్కడ అక్క విలను అనేసి అనమాట. ఇంకా మన హీరోయిన్ ఏడుస్తూ ఉంటుందా. ఇంక ఈ హస్బెండ్ అయితే ఇంకా తెగ హీరోయిన్ని నానా మాటలు అనేస్తాడు.
ఇప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏడుస్తున్నావు, నా బిడ్డను నువ్వు అనవసరంగా చంపేశావు అనేసి అని అంటూ ఉంటే మన హీరోయిన్ అయితే ఇంకా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుందన్నమాట. నువ్వు ఇలాగే ఏడవాలి అనేసి తన మనసులో అనుకుంటే ఇంకప్పుడు అక్కడికి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వస్తారా, ఇంకా వీళ్ళ గొడవనంతా లైవ్ తీసైతే పెడతారు. ఇలా ఇంట్లో గొడవలు చాలా వైరల్ అవుతాయి అనేసి ఇంకా వాళ్ళైతే లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకప్పుడే హీరో అయిన హస్బెండ్ అయితే చూసి వాళ్ళనైతే పంపించేస్తారనమాట. ఇంక పంపించేసి రాగానే ఇంక వీళ్ళైతే హీరోయిన్ని నాన్న మాట్లాడుతూ ఉంటే నేను కావాలని ఏది చేయలేదు, ప్లీజ్ నన్ను నమ్మండి, అక్కని నేను చాలా ఇష్టపడుతున్నాను, అక్కకి ఇలా అవ్వాలని నేను ఎందుకు అనుకుంటాను అనేసి అని అనగానే నువ్వు ఈ మాటలన్నీ చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు, నేను ఎప్పటికీ తప్పించుకోనివ్వను అనేసి తనైతే మైండ్ వాష్లో ఇంకా తనైతే అంటూ ఉంటుంది. తన చెల్లిని ఏమీ అనదు, తన చెల్లి చాలా అమాయకురాలు అనేసి అంటూ ఉంటే ఇంకా ఆ మాటలన్నీ విన్న వాళ్ళు కూడా చూడు అది ఎంత మంచిదో, నీ కోసం తను అంతలా మాట్లాడుతుంటే తన బిడ్డనే నువ్వు చంపేశావు అనేసి ఇంకా తనైతే కొడతానికైతే వస్తూ ఉంటారు. ఇంకా గట్టిగా అయితే ఆ రాడుతోటి వాటితోటి తనైతే కొడుతూ ఉంటే ఇంకా తనైతే ఇంకా తన ఓపిక అంతా అయిపోతుందా, ఇంకా వాళ్ళ నాన్న రాడు పట్టుకుని నువ్వు అక్కను ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తున్నారు, తనకి మాటలు రావనేసి ప్రతిసారి ప్రతి దానికి నా మీదే బ్లేమ్ వేస్తూ నన్నే తప్పు చేస్తూ నన్నే తక్కువగా చూశారు, ఎప్పుడు కూడా నన్ను ఏమైనా ప్రేమగా చూసారా, ఎప్పుడు అన్ని అక్కకే ఇస్తారు, అన్నిట్లోనూ అక్కే స్పెషల్, నేను స్పెషల్ కాదు, తనకి లోపం ఉంది కరెక్టే, అంత మాత్రాన నన్ను కూడా తక్కువ చేసి ఎందుకు చూడాలి, మా ఇద్దరిని కూడా ఈక్వల్గా చూడొచ్చు కదా, ప్రతి విషయంలోనూ నన్ను తక్కువగానే చేసి చూస్తారు, ఆఖరికి పని వాళ్ళ దగ్గర కూడా నాకు రెస్పెక్ట్ లేకుండా చేశారు, ఇదేనా మీరు చూసే పద్ధతి, ఇలాగైనా మీరు నన్ను పెంచేది, అయినా ఇప్పటికి కూడా నా మీదే బ్లేమ్స్ వేస్తున్నారు, ఇది ఆపేయండి నాన్న, ఇదంతా కావాలని అక్కే చేసింది, అక్కే ఇదంతా చేసింది అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మాటలన్నీ విన్న వాళ్ళ నాన్న ఇలా ఎలా నువ్వు నీ తండ్రితో మాట్లాడతావు, ఇదేనా నేను పెంచిన పెంపకం, ఇదేనా నా పెంపకం, నా పెంపకంలో నువ్వు ఇలాంటివే నేర్చుకున్నావా అనేసి అంటూ ఉంటే ఇంకప్పుడే హీరోయిన్ హస్బెండ్ వస్తాడా, ఇంకా ఫోన్ అయితే ఒక తోపు తోయగానే ఆ ఫోన్ అయితే కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోయి ఆ ఫోన్ అయితే బ్రేక్ అయిపోతుంది. ఏంటి ఇలా చేశారు, మీరు ఒక్కరే కదా నాకు సపోర్ట్గా ఉన్నారనుకున్నా, మీరు కూడా విలువ అయిపోయారా, ఇప్పుడు ఈ ఫోన్ వల్ల నేను వాళ్ళకి ఎలా ప్రూఫ్ నిజం చేయగలను, నేను ఎలా చూపించగలను, ఇలా అంతా ఎందుకు చేశారు అనేసి అనగానే ఎందుకు అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఈ గొడవని ఇంత పెద్ద చేస్తున్నావు, తను అసలుకి ఇంత బాధలో ఉంటే ఇప్పుడు ఇదంతా నిరూపించి తనని ఎందుకు ఇంకా బాధ పెడుతున్నావు, తన మీద ఎందుకు లేనిపోని అబంధాలు వేస్తున్నావు, అంటే నువ్వు నా వైపు మాట్లాడతావు అనుకున్నా, నువ్వు కూడా ఇలాగే వీళ్ళతోనే మాట్లాడుతున్నావు అనగానే నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఇప్పుడున్న పరిస్థితిని ఇంకా కాంప్లికేట్ చేయొద్దు అంటున్నాను అంతే, నువ్వు దీని మీద ఇంకెక్కువగా ఆలోచించుకో అనేసి హీరోయిన్ తోటి అంటూ ఉంటాడనమాట. అదంతా చూసిన అక్క అయితే ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. హీరోయిన్ ఏమనొద్దు అంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి హీరోయిన్ని తిడుతూ ఉంటారనమాట. వాళ్ళు తిడతాం ఆపే సమయానికి మన హీరోయిన్ అక్క అయితే ఇంకా స్టార్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా చూసిన దీనైతే నా బిడ్డ పోయింది, సరే ఇంకా నిన్ను కూడా నేను పోగొట్టుకోవాలనుకోవట్లా, ప్లీజ్ ఇక్కడితో ఈ గొడవ ఆపేసి అనేసరి అనగానే మన హీరోయిన్ ఒక్క నిమిషం వాళ్ళక్క నిజంగానే మంచిదేమో, నేనే తప్పుగా అనుకుంటున్నానేమో అనుకుని ఇంకప్పుడే వాళ్ళక్క అంటుంది, నువ్వు గనక ఇలాంటివన్నీ ఆపకపోయావు అంటే నన్ను నేను పొడి చేసుకుంటాను అని అయితే చెప్తుందనమాట. సైన్ లాంగ్వేజ్లో తనకైతే సైగ చేస్తుంది, నువ్వు నా మీద ఇలాంటి అబండాలు వేసావు అంటే నన్ను నేను పొడుచుకుంటాను అనేసి ఇంక తను బ్లాక్మెయిల్ చేసేటప్పటికి ఏదేమైనా తనని ఆపాలి, అలా చేసుకోకుండా చేయాలనేసి అనుకునేటప్పటికి ఇంక తనైతే తన చేతిలో ఉన్న కత్తితోటి హీరోయిన్ మొహం మీద అయితే ఒక ఘాట్ అయితే పెట్టేస్తుంది అనమాట. ఇంకా ఆ ఘాటు చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారనమాట. ఇంకా అది చూసిన వాళ్ళకైతే కంగారు పడుతూ లేదు నేను కావాలని చేయలేదు అనేసి అని అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ది తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా అది చూసిన హీరోయిన్ వాళ్ళ అక్క అయితే క్షమించండి నేను కావాలని చేయలేదు అంటే ఇక్కడ కూడా హీరోయిన్ది తప్పు అంటుంటే ఇంకా అది చూసిన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు మీ కళ్ళు కనిపించట్లేదా, ఎవరి వల్ల ఎవరికి గాయమైంది, నువ్వు ఎవరిని మీద ప్రేమ చూపిస్తున్నారు, మీలాంటి వాళ్ళ కడుపున పొడితే నేను చాలా తప్పు చేశాను, నాకు కూడా నోడు లేకపోయింటే బాగుండు, నాకు కూడా నిజమైన తల్లి తండ్రి ప్రేమ దొరికేది, చిన్నప్పటి నుంచి ఒక ప్రేమ అన్నది లేకుండా నేను పెరిగాను, ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు, ఎందుకు నన్ను ఇలా వేరు చేసి చూస్తున్నారు, మీరు ఇలా చూస్తాం వల్ల నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా, నాకు ప్రతి క్షణం చచ్చిపోవాలనిపిస్తూ ఉంది అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందా. ఇంకా మాటలన్న వాళ్ళైతే నువ్వు కావాలని ఇదంతా చేసావు కదా, మీ చెల్లెల మీద ఉన్న ద్వేషంతో ఇదంతా చేసావు కదా, ఇప్పుడు నీ మాటలు విన్నాక మాకు పూర్తిగా అర్థమైంది, నిజంగా నువ్వు మాకు పుట్టకపోయి ఉంటే బాగును, మీ అక్క పుట్టి
మేము అనవసరంగా పుట్టావు మాకు అనేసి అని అనగానే ఇంకా మాటలన్నీ విన్న హీరోయిన్ మనసు అయితే ముక్కలైపోతుందనమాట. తన తల్లిదండ్రులు తన మొహం మీద అలా మాట్లాడేటప్పటికి తను తట్టుకోలేకపోతుందనమాట. ఇంక తర్వాత సీన్‌లో చూసుకుంటే ఇంకా హీరోయిన్ హస్బెండ్ అయితే సరే ఇదంతా ఏమో ఆలోచించకుండా ఎలా ఉండగలను? వాళ్ళెందుకు నన్ను ఎప్పుడు ఇలా వెరుసుగా చూస్తారు అనే బాధ నా మనసుని తినేస్తుంది అనేసి అని అనగానే, వాళ్ళ గురించి వదిలేయి నేను నీతో ఉన్నాను కదా! నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను. వాళ్ళు ప్రేమ ఇవ్వకపోతేనేంటి? నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను. మనకి త్వరలోనే పిల్లలు పుడతారు. నువ్వు అమ్మవు అవుతావు. మన జీవితంలో మనకి చాలా సంతోషాలే రాబోతున్నాయి. ఇవన్నీ ఆలోచించకుండా పడుకో అనేసని చెప్పగానే ఇంక మన హీరోయిన్ గతం గుర్తు చేసుకుంటుంది. వాడెలా ప్రపోజ్ చేశాడు, తనెంత ప్రేమగా చూసుకుంటాడు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుందా, ఇంక అప్పుడే హీరో అయితే అలా నడుచుకుని వెళ్ళినట్టు అనిపించింది. అదేంటి హీరో ఈ టైంలో ఎక్కడికెళ్తున్నాడు అని చూడగానే వాళ్ళ అక్క రూమ్‌లోకి అయితే వెళ్తాడనమాట. అది చూసిన హీరోయిన్ షాక్ అవుతుంది. ఇతనెందుకు మా అక్క రూమ్‌లోకి వెళ్తున్నాడు అనేసి తనెళ్ళి చూస్తుందా, ఇంక అంతే తన గుండె అయితే ముక్కలైపోతుంది. ఎందుకంటే తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న హస్బెండ్‌కి, వాళ్ళ అక్కకి సీక్రెట్ రిలేషన్ ఉందని తెలియగానే ఇంక హీరోయిన్ గుండె ముక్కలైపోతుంది. తన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే హస్బెండ్ తనని ఎంతో ఇష్టంగా చూసుకునే అక్కకి సీక్రెట్ రిలేషన్ ఉందని తెలియగానే ఇంక మన హీరోయిన్ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. వాడప్పుడే తన్ని ప్రేమగా మాట్లాడుతూ కిస్ అయితే చేస్తాడు. అది చూసిన మన హీరోయిన్ ఏం చేయాలో అర్థం కాదు. తన ప్రపంచంలో తనని నిజంగా ప్రేమించే వ్యక్తి ఒక్కడంటే ఒక్కరు కూడా లేరా? తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న ఆ హస్బెండ్ కూడా తన్ని చీట్ చేసేటప్పటికి ఒక గంటకు ముందు వాడు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకున్న మన హీరోయిన్ మనసు ముక్కలైపోతుంది. ఇంక అప్పుడే తను చాలా తెలివిగా ఆ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే వాడికి ఏదో చప్పుడు వచ్చినట్టుగా ఇంకా బయటకు వచ్చి చెక్ చేస్తాడా, మన హీరోయిన్ అప్పుడే తెలివిగా వచ్చి ఒక పిల్లర్ వెనకాల దాక్కుంటుంది. ఎవరూ లేరు, నేనే పొరపాటు పడి ఉంటాను అనేసి ఇంకా అదే బెడ్ పైన వాళ్ళైతే ఇంటిమేట్ అవుతారు. ఇంకా అదంతా చూసిన హీరోయిన్ అయితే గుండె ముక్కలయ్యేలాగా ఏడుస్తుంది. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే బోర్డ్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అసలుకి మా వారసురాలు మన హీరోయిన్ కదా, మన హీరోయిన్కి పిలవకుండా చెప్పకుండా బోర్డ్ మీటింగ్ అయితే జరుపుతూ ఉంటారు. అది తెలుసుకున్న మన హీరోయిన్ చాలా కోపంగా అయితే అక్కడికి వస్తుందనమాట. నిన్నెవరు ఇక్కడికి రానిచ్చారు, ఆ సెక్యూరిటీ గార్డెన్ని పిలవండి, అసలు తిన్ని ఎలా లోపలికి రానిచ్చారు అనేసి ఇంకా అంటూ ఉంటాడనమాట. ఆ మాటలన్నీ విన్న తినకైతే చాలా కోపం వస్తుంది. కంగారు పడకండి నాన్న, మీరు అలా కూర్చోండి, నేను మాట్లాడాల్సినవి తేల్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, అందుకోసమనే నేను వచ్చాను అనేసి అని అనగానే, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీ తండ్రితో మాట్లాడే విధానం ఇదేనా నీ సంస్కారం, ఇదేనా నేను నీకు నేర్పించింది అనేసి ఇంకా తినకైతే క్లాసులు వీక్తా ఉంటాడనమాట. పెద్ద కూతుర్ని ఎంత సంస్కారంగా పెంచాడో ఇంకా తిను మీద కేకలేస్తా ఉన్నాడు. ఇంకప్పుడే మన హీరోయిన్ అంటుంది, ఈ బోర్డు మీటింగ్కి మెయిన్ నెంబర్ని నేను, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నాకు ఇంటిమేషన్ చేయకుండా మీరు ఎలా మీటింగ్ని కండక్ట్ చేస్తారు, మీ అందరి మీద నేను కంప్లైంట్ రైజ్ చేస్తాను అనేసి అని అనగానే ఇంకప్పుడు మన హీరోయిన్ ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అయితే ఫోన్ లాక్కుంటుంది అనమాట. ఎంత ధైర్యం ఉంటే మా మీదే కంప్లైంట్ ఇస్తావా, ఈ ఆస్తి ఇచ్చింది మేము అనేసి అని అనగానే, ఆస్తి ఇచ్చింది మీరు ఏం కాదు, మా అమ్మమ్మ నాకు ఈ ఆస్తి ఇచ్చింది, మీ ఆస్తి ఏం నాకు ఇవ్వలేదు అనేసి మన హీరోయిన్ అంటుందన్నమాట. ఇంకా అక్కడ ఉన్న బోర్డు నెంబర్స్కి అయితే కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తుంది. ఈ ఆస్తి అంతా మీరు ఇప్పుడు ఎవరికైతే ఇవ్వాలి అనుకుంటున్నారో తన క్యారెక్టర్ ఏంటి, తను అసలు ఏమేం చేస్తుంది అన్నది అందులో పూర్తిగా డీటెయిల్స్ ఉన్నాయి. నీ కూతురికి 3 నెలల్లోనే అబోర్షన్ అయిపోయింది. ఒక పిల్లోని పెట్టుకుని అబోర్షన్ అవ్వనట్టుగా నాటకం ఆడింది. ఇప్పుడు 7వ నెలలో అబోర్షన్ అయింది అనేసింది. 3వ నెలలోనే అబోర్షన్ అయిపోతే 7వ నెలలో మళ్ళీ ఎలా అబోర్షన్ అవుతుంది? ఇదంతా మళ్ళీ తన అబోర్షన్ బ్లేమ్ అంతా నా మీద తోసేసింది అనగానే, ఇదంతా అబద్ధం, ఇదంతా ఫ్రాడ్, నువ్వు కావాలని లేనిపోని మీ అక్క మీద నిందలు వేస్తున్నావు అనేసి ఇంకా వాళ్ళ నాన్నైతే అంటాడా. ఇంకప్పుడే ఈ అక్క హస్బెండ్ కూడా లేసి, నువ్వు నా వైఫ్ గురించి ఇలా ఎలా మాట్లాడతావు, తన ప్రెగ్నెన్సీ గురించి అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది అంటే, నువ్వు నిజంగా ఈ విషయంలో మాట్లాడే అధికారం నీకు ఉందనుకుంటున్నావా అనేసి మన హీరోయిన్ అనగానే ఈ హస్బెండ్కి ఎత్తుకుంటే టామ్ అంటుంది. ఏంటి హీరోయిన్కి ఏమైనా నిజం తెలిసిపోయింది అనగానే ఈ హస్బెండ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ కొన్ని ఫోటోలు అయితే తీసి అలా గాల్లోకి ఎగరేస్తుంది అనమాట. ఆ ఫోటోలన్నీ చూసిన వాళ్ళందరూ కూడా అక్కడ షాక్ అయి చూస్తారు. ఎందుకంటే ఆ ఫోటోలు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అక్కవి అలాగే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్వి ఇద్దరివి కలిపి ఉన్న ఆ ఫోటోలు అయితే అవి అనమాట. ఇంకా ఆ ఫోటోలన్నీ ఇసరగానే ఇంకా ఆ ఫోటోలన్నీ చూసిన వాళ్ళైతే షాక్ అనమాట. ఈ అక్క అయితే ఇంకా అంతే, ఇంకా అక్క పని అయిపోయిందనమాట. అవన్నీ అబద్ధం, ఫేక్, కావాలని ఇవన్నీ ఫేక్ ఫొటోస్ తీసుకొచ్చింది అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ హస్బెండ్ కూడా ఆ ఫోటోలు తీసుకొని చూస్తూ ఉంటే ఇంకా తనైతే అంత అబద్ధం, తనంత ఫ్రాడ్ చేస్తుంది అనేసి అని అనగానే హస్బెండ్ కూడా తన్ని పక్కకు తోసేస్తాడనమాట. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు, ఇవన్నీ మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అవి ఏమీ నిజం ఫోటోలు కావు, తన మీద లేనిపోని అబద్ధాలు పెడుతున్నావు, నువ్వు నా
నా వైఫ్ కదా, నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను, నువ్వు ఇలా అంతా నువ్వు నా మీద ఎందుకు నిందలు వేస్తున్నావు అనేసి తన హస్బెండ్ అంటాడు. ఇంక అప్పుడు వాళ్ళ అమ్మ కూడా నువ్వు మీ అక్క గురించి ఇలా అంతా ఎలా బ్యాడ్గా మాట్లాడగలుగుతావు అనేసి అనగానే, ఏంటి ఇవే ప్రూఫ్స్ అనుకుంటున్నారా, ఇంకో ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. ఎందుకంటే మీకు కల్లారా జరిగింది జరిగినట్టు చూపిస్తేనే కానీ నమ్మరని నాకు తెలుసు. అందుకోసమే అన్ని డీటెయిల్స్ తీసుకునే వచ్చాను అనగానే, ఇంకా ఇలా అయితే హాస్పిటల్ బెడ్ పైన చేసిన రొమాన్స్ మొత్తం రికార్డ్ చేసి తీసుకొస్తుందా. ఇంకా అది చూశాక వీళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, ఈ హస్బెండ్కి అందరికీ అయితే పిచ్చ కోపం వస్తుందా. ఇంక ఈ హస్బెండ్ అయితే వచ్చి అక్క హస్బెండ్ ఇంకా హీరోయిన్ వైఫ్ హస్బెండ్ అయితే పిచ్చ కొడుతూ ఉంటాడనమాట. ఎందుకు నువ్వు అతన్ని కొడుతున్నావు, అతన్ని కొట్టే అధికారం నీకు ఉందనుకుంటున్నావా, నీకు డబ్బులు సంపాదించటం వచ్చు కానీ భార్యను ఎలా చూసుకోవాలో రాదు, నువ్వు ఒక వేస్ట్వి, నువ్వు అసలు మగాడివే కాదు, నువ్వు మనిషివే కాదు కాబట్టి నేను వాడితో రిలేషన్లో ఉన్నాను, వాడిని ప్రేమిస్తున్నాను, వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, నీకు విడాకులు ఇచ్చేయాలనుకుంటున్నాను, అందుకే నీ బిడ్డని నేను మోయటం ఇష్టం లేకుండా నీ బిడ్డని కూడా నేను అబోర్షన్ చేయించేసుకున్నాను అనగానే, ఇంకా ఆ మాటలు విన్న వీడైతే పక్కనే ఉన్న వాడితోటి పిచ్చ కొడుతూ ఉంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని విడదీస్తారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ దగ్గరికి వచ్చి తనంతా అబద్ధాలు చెప్తుంది, తనే నన్ను కావాలని సెడ్యూట్ చేసింది అనగానే, తను సెడ్యూట్ చేసిందా, నువ్వే కదా తన దగ్గరికి వెళ్ళావు, నాతో ఎన్ని మాయ మాటలు చెప్పావు, నువ్వు తన దగ్గరికి వెళ్ళే ఒక గంట ముందు కూడా నాకు ఎన్ని మాటలు చెప్పావు, ఆ మాటలన్నీ విన్నా నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా, నిన్న అక్కడ అలా చూసేటప్పటికి నా మనసు అంతా ఇరిగిపోయింది, నేను ఒక మనిషిని కూడా నమ్మాలన్న ఉద్దేశమే నాకు పోయింది అనేసి ఇంకా అప్పుడే అక్కడికి పోలీసుని పిలిపించి వాళ్ళనైతే అరెస్ట్ చేయించాలనుకుంటే వీళ్ళ అక్క అయితే వెళ్ళి కాలా ఎలా పడుతూ ఉంటుంది, ప్లీజ్ నన్ను వదిలేసే అన్న. ఇంకా మన హీరోయిన్ ఇంకెవ్వరిని నమ్మాలి ట్రస్ట్ చేయాలి అన్న హోప్ అయి వదిలేసింది అనమాట. కొంచెం కూడా జాలి చూపించకుండా వాళ్ళనైతే అరెస్ట్ చేపించేస్తుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి హీరోయిన్ బయటకు వస్తుందా, అప్పుడే హీరోయిన్ పేరెంట్స్ అయితే వస్తారనమాట. అమ్మ మీ అక్క మాయలో పడి ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నావు, మమ్మల్ని క్షమించు, నిన్ను చాలా కష్టపెట్టాము, నీ మనసుని చాలా నొప్పించాము, అమ్మ నీ నాన్నని క్షమించవా అంటే ఇప్పుడు వచ్చి అడుగుతున్నారా మాట, నా మనసు అంతా విరిగిపోయింది, అసలు నాకు ఈ లైఫ్లో ఎవ్వరు వద్దు, నా జీవితంలో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలన్న ఆలోచనే నాకు వద్దు, నేనేదో నా బతికేదో నేను బతుకుతాను, ప్లీజ్ అమ్మ నాన్న అంటూ ఇప్పుడు నా జీవితంలోకి రావద్దు అనేసి మన హీరోయిన్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక్కడితో ఈ డ్రామా అయితే ఎండ్ అయిపోతుంది. డ్రామా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో కామెంట్ చేయండి, హైప్ చేయండి.